మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక 3-4 అంశాలు కీలక అంశాలపైన ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా మాట్లాడారు. ఒక్కటి ముఖ్యంగా రైతుల అంశం. ఈ అరటి తోటలకు సంబంధించి కనీసం రూపాయి కూడా కొనని పరిస్థితిలో ఈరోజు అరటిది ఉంది. కానీ ముఖ్యమంత్రికి మరి కనబడట్లేదా? రైతులు ఆ పరిస్థితిలో ఉన్నారు, కనీసం వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి, కలవాలన్న అది కూడా లేదా? ముఖ్యమంత్రి మరి ఏమైనా నిద్రపోతున్నారు? సో ఈ రకమైన కొన్ని కామెంట్ చేశారు. తుఫాను అంశానికి సంబంధించి కూడా తుఫాన్లో పంటలు చాలా నష్టపోయాయి. ఇప్పటి వరకు వాళ్ళకు ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు, ఏదో చేశాము అయిపోయిందనే విధంగా మాట్లాడుతుంటారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ తుఫాన్ అంతా కూడా మేమే ఆపాము, మేమే దాన్ని ఇలా పట్టుకొని పక్కకు పడేసాము, ఈ రకంగా చేసి గొప్పలు చెప్పుకున్నారు. కానీ అక్కడ వెళితే తెలుస్తుంది ఆ తుఫాను బాధిత రైతులు ఏ రకంగా ఉన్నారు, పంట నష్టపోయి ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అది చూసే తెలుస్తుంది. కానీ ఏ రోజు ఆయన కనీసం రైతులను పరామర్శించింది కాదు, రైతుల దగ్గరికి వెళ్ళింది కాదు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అనే విధంగా ఒకటి మాట్లాడితే, మరొకటి పరకామణి కేసు కూడా మాట్లాడారు. అసలు పరకామణి కేసులో 30 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని పట్టుకున్నాం. కానీ అతన్ని దొంగతనం చేసి $9 మేము అతని ఆస్తు దాదాపు 14 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని స్వామివారికి అప్పచెప్పాము. మీరు చేయలేదు, మేము పట్టుకుంటే మీరెందుకు పట్టుకోలేకపోయారు? అతనితో రికవర్ చేశాము. ఇప్పుడు దాన్ని కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలోనే జరిగింది, మేము చేసినట్లు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు పట్టుకోలేకపోయారనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. దాంతోపాటు లడ్డు అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఏంటంటే లడ్డు కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారు. దేవుణ్ణి కూడా ఆయన రాజకీయాలకు వాడుకుంటున్నారు. కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు చంద్రబాబు నాయుడికి అనే విధంగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్యాంకర్ల ప్రసాదం విషయంలో సంబంధించి, నెయ్యి విషయంలో సంబంధించి టీడీపీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలోనే 17 సార్లు, వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకులు వెనక్కి పంపాము. ఇది రొటీన్ ప్రోటోకాల్. ఒకవేళ అది కల్తీ ఉందంటే వెంటనే బ్యాక్ పంపుతుంటాము. అది రొటీన్ ప్రాసెస్లో భాగంగానే మేము చేసాము.